హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్ విమమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో రైస్లోకి అలాగే ఏదైనా బ్రేక్ఫాస్ట్లోకి టేస్టీగా ఉండే కొత్తిమీర టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, టొమాటో ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలకి కొత్తిమీర, టొమాటో ఈ విధంగా సాఫ్ట్‌గా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పప్పుని, ఎండుమిర్చిని కొద్దిగా కోర్స్‌గా బ్లెండ్ చేసుకొని దానిలోకి చల్లారిన కొత్తిమీర ఇంకా టొమాటోని వేసుకొని కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తరువాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న పచ్చడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ టేస్టీ కొత్తిమీర టొమాటో పచ్చడి రెడీ.